హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూస్తున్నారా మా కోనసీమలో పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు ఎలా ఉంది? బాగుందా వ్యూ? ఈ ఊరు వచ్చేసి కొమానిపల్లి అండి. ఊరు లోపల కొమానిపల్లిలో శివాలయం అండి. ఇది కార్తీక మాసాన్ని తీసిన వీడియో ఇది. ఈ గుడి కూడా కొమానిపల్లిలోదే, కృష్ణుడి గుడి అండి. చాలా అందంగా ఉంది. శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం, శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం రెండు కలిపి ఉన్నాయండి గుడిలో. లోపల కృష్ణుడి గుడిలో చాలా అందంగా ఉన్నారు. స్వామివారి విగ్రహాలు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయండి. అర్చకులను అడిగాను వీడియో తీసుకోవచ్చండి అనేసి, తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు. ఆయన కూడా చాలా మంచివారు. గుడి గురించి వివరంగా చెప్పారు. గుడి ఎప్పుడు కట్టింది, ఏవే మాసాల్లో ఏవే విశేష పూజలు జరుగుతాయని ఇవన్నీ చెప్పారు. గుడి చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవండి. గోడలా కట్టారు చూసారా, గోపికల్ని చేసి పెట్టారు. చాలా చాలా అందంగా కట్టారు. చూడండి ఒకసారి ఎలా ఉందో. కడవ నెత్తి మీద పెట్టుకుని గోపికలు గుడి చుట్టూ ఒక వాల్ టైప్లో కట్టారు దాన్ని. చూడండి ఎంత అందంగా ఉందో. కానీ స్పీడ్గా తీయటం వల్ల మీకు వివరంగా కనిపించట్లేదు. సరే, కొబ్బరి చెట్ల మధ్యన గుడి. ఇందాక శివాలయం చూపించాను కదా, అది అదిగో అటు సైడే ఉంది, కనిపిస్తుంది. చుట్టూ ఇంతమంది గోపికల మధ్యన లోపల స్వామివారు. కార్తీక మాసంలో మా పక్క ఆవిడ తీసుకుని వెళ్ళారు ఈ గుడికి. వాళ్ళ ఊరు కొమానిపల్లి అంట. గుళ్ళు బాగుంటే రండి వెళ్దాం అనేసి అన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం, నేను ఆవిడని. ఇదిగా ఈవిడే తీసుకెళ్ళిన ఆవిడ, నాగవేణి గారు అనేసి మా పక్కనే ఉంటారు. ఈయనే అర్చకుల వారు. లోపల స్వామివారిని చూడండి ఎంత అందంగా ఉన్నారో. చాలాసేపు అక్కడే ఉండిపోయాను నేను వీడియో తీసిన తర్వాత కూడా. అదృష్టం ఉంటే కానీ ఇలా దగ్గర నుంచి చూడలేం కదా. అర్చకుల వారిని మాట్లాడమని అడిగాను వీడియోలో. ఆయన ఎందుకో నిరాకరించారు కొంచెం. స్టార్టింగ్లో చూపించాను కదా శివాలయం అనేసి, ఇదేనండి శివాలయం. ఫస్ట్ ఈ శివాలయానికే వచ్చాం. కాకపోతే అర్చకుల్ని తీస్తాను వీడియో అని అడిగితే అన్న అంటారేమో అనేసి భయపడి నేను అడగలేదు. బయట నుంచే తీశాను వీడియో. చుట్టూ చేల మధ్యన గుడి చాలా అందంగా ఉంది. అంటే ఊరికి దూరంగా ఉంటుంది కదా శివాలయం అంటే. చుట్టూ ఇల్లు లేవు కానీ పంట పొలాలు, చేలు ఇవన్నీ ఉన్నాయి. నాకు హెల్త్ బాగోక వీడియోస్ అవి తీయట్లేదు, అప్లోడ్ చేయట్లేదు. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసైతేనిది. కొమానిపల్లి వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే కనుక చిన్న కామెంట్ పెట్టండి, ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చారేమో అని. అలాగే సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా, వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా సరే దూరం ఊర్లో ఉంటే కనుక సంక్రాంతికి రండి ఇటు సైడ్కి, చాలా బాగుంటుంది. మీ చుట్టాలు ఎవరన్నా ఉంటే కనుక తప్పనిసరిగా రండి. సంక్రాంతి టైంలో చాలా బాగుంటుంది. ప్రభల తీర్థం అవి జరుగుతాయి. ఆఖరి కార్తీక సోమవారం వెళ్ళాం. దీపం వెలిగించేసి ధ్వజస్తంభం దగ్గర తులసమ్మకి అది పెట్టుకుని శివాలయంలో దర్శనం చేసుకుని తిరిగి బయలుదేరిపోయాం. చూడండి చిన్న శివలింగం ఉంది కదా అక్కడ. ఇదేనండి గుడి అయితే. లోపలికి తీసుకుంటా అనేసి అడగలేదు, వీడియో తీస్తా అనేసి. నా వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామిదండి.